వింటున్నారు తెలంగాణ సమాచార్. పిల్లలు వాహనం నడిపితే తల్లిదండ్రులకు శిక్ష. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సడక్ సురక్షా అభియాన్ జాగ్రత్త ను పురస్కరించుకుని బుధవారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము రాచర్ల బొప్పాపూర్ గ్రామములో జ్ఞానదీప్ హైస్కూల్ నందు 1400 విద్యార్థి పిల్లలతో ట్రాఫిక్ నియమాలు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ సిబ్బంది జిల్లా రవాణా శాఖ అధికారి వి లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు ఆడే ప్రతి ఆటలో నియమ నిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేప్పుడు కూడా చాలా నిబంధనలు ఉంటాయి అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ టిఐడిస్ రాజన్న సిరిసిల్ల ప్రిన్సిపల్ దొరై మురుగన్ పాల్గొని పిల్లకు డ్రైవింగ్ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, నియమాలు, శిక్షల గురించి తెలిపారు. పిల్లలు 18 సంవత్సరాలు నిండిన పిదప ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు ట్రైనింగ్ తీసుకొని లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయాలని సూచించారు. మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ మాట్లాడుతూ పాఠశాల వాహనాల డ్రైవర్లకు బస్సు నడిపే సమయములో తప్పకుండా సహాయక వ్యక్తి ఆధ్వర్యములో బస్సు నడపాలని, తాగి డ్రైవింగ్ చేయొద్దని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడుపొద్దని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడుతూ మీరు డ్రైవింగ్ చేస్తే మీ తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని, మీకు 18 సంవత్సరాలు నిండిన తరువాతనే డ్రైవింగ్ నేర్చుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో సహాయక మోటారు వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ 18 లోపు వారు వాహనములు నడపమని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకు రేపటి రోజు ఇది అమలు చేయడానికి చాలా సింపుల్గా ఉంది. గేమ్స్ ఆడాలంటే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? బౌలర్ క్రికెట్లో అయితే బౌలర్ బాల్ కొట్టిన తర్వాత ఆ వికెట్స్ పెట్టుకుని రన్నింగ్ చేస్తే 1 రన్, ఒక రన్, ఇన్నింగ్ వెళ్తే 4 రన్స్, 5 వెళ్తే 6 రన్స్. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. చెస్ లో వచ్చేసి యానిమల్ అంటే ఎలిఫెంట్ రూల్ ఏముంది? స్ట్రేట్. హార్స్ వచ్చేసి ఎల్ షేప్ ఆర్ 7 షేప్. ఇట్లా ప్రతి ఒక్క దానికి రూల్స్ ఉంటాయి. అదే విధంగా రోడ్డు మీద మనం నడవాలన్నా, వెహికల్ నడపాలన్నా కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి మనం. సరే, ఇప్పుడు తర్వాత మనకు ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి అవగాహన సదస్సు ప్రజలకు తెలియడానికి కూడా మనకు వాకింగ్ ఉంటుంది. ఇప్పుడు మార్చ్ పాస్ట్ లాగా దాంట్లో రావాలంటే మీరు అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఉండాలి. కొద్దిగా ఎనర్జీ కోసం మేము కొన్ని ఫ్రూట్స్ పెట్టాము, అవి కూడా ఇస్తాం. యాక్టివ్గా పాల్గొనాలి. ఎందుకంటే మన కుటుంబం మొత్తం మన ఫాదర్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంతేనా కదా? ఫాదర్కి ఏమన్నా అయితే ఏమైపోతుంది? అప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, అంటే మన ఫాదర్ బయటకు వెళ్తున్నప్పుడు చెప్పాలి. 2 వీలర్ తీసుకొని వెళ్తే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి, కార్ తీసుకొని వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. డాడీ మీరు అమ్మ, నాన్న, తమ్ముడు